అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట చెప్తామని ఈరోజు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని చెప్తామని అనుకుంటారు. ఈ విషయం వారికి చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు మీకు మంచి రోజుగా గడిచిపోతుంది. ఇంట బయట అనుకూలతలకైతే లోటు ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. బంధువుల నుండి 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ప్రాధాన్యం అయితే పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడి చికాకులకు అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. పిల్లలు బాగా వృత్తిలోనికి వస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది, కానీ ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. చిక్కుల్లో పడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం అనేది మీకు పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేయడం మంచిది. ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అధికారులతో సామరస్యం పాటించాల్సిన అవసరం ఉంది. మిత్రుల వల్ల ఒత్తిడి కొరవుతారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులను విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిలదొక్కుంటారు. లక్కీ సంఖ్య 67, లక్కీ కలర్ వైలెట్. ఇక పరిహారం కనుక చూసినట్లయితే ఈరోజు మీరు ఇంట్లో ఉదయాన్నే ధూపం వేయాలి. ఆ ధూపం కొరకు మీరు ఇంట్లో తయారు చేయించుకోవాలి వస్తువులను. ఆ వస్తువులు ఏంటంటే మీరు ఈరోజు గుగ్గిలం పొడి, సాంబ్రాణి, రెండో వస్తువు సాంబ్రాణి, తర్వాత ఆవు నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, పంచదార. ఈ 5 సామాగ్రిని కలిపి కనుక మండించినట్లయితే ఒక మట్టి పాత్రలో వేసి దాని నుండి వచ్చినటువంటి ధూపం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇక మీకు అన్నీ కూడా లక్ష్మీదేవత మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక మీకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.